నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. ప్రస్తుతం ఏపీ అయినా తెలంగాణ అయినా పొలిటికల్ కి సంబంధించిన ఏ డిబేట్ అయినా అంటే మెయిన్ మీడియాలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రాపగండా జరుగుతుంది. అంటే ఎవరికి వారు ధీటుగా వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 2 చేయడం, వాళ్ళు 3 చేస్తే వీళ్ళు 4 చేయడం, మేమెంత స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అన్నది అది జగమెరిగిన సత్యం. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు లేటెస్ట్గా మరొక చర్చ ఏంటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మరొకసారి సోషల్ మీడియాని విస్తృతం చేసేందుకు మరొక ప్రయత్నాన్ని చేస్తున్నాడు అంటూ వాదన తెరమి తీసుకొచ్చారు. దానికి ఊతమిస్తూ రీసెంట్గా 99 టీవీ ఛానల్ డిజిటల్కి సంబంధించి ఆయన రిబ్బన్ కట్ చేయడం, ఏపీలో కూడా అంటే ఆల్మోస్ట్ 99 చైర్మన్, ఆదిత్య గ్రూప్కి సంబంధించిన చైర్మన్ ఏపీలో గతంలో ఆయన అధ్యక్షుడిగా నియమించడము తోట చంద్రశేఖర్ని మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాని విస్తృతం చేసేందుకు అటు ఏపీ రాజకీయాల్ని బలోపేతం చేసే దిశగా కూడా పావులు కదుపుతున్నారన్న వార్త సోషల్ మీడియా అంటే అగెనిస్ట్ వాళ్ళకి ఒక అస్త్రం దొరికితే ఎలా వాడుకుంటారో తెలుసు కాబట్టి అటు చంద్రశేఖర్ మీద కావచ్చు లేకపోతే ఇటు కేటీఆర్ మీద కావచ్చు ఇద్దరిని వేదికగా చేసుకొని రకరకాల వార్తలను అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ఆల్రెడీ అంటే ఆయనకు 99 ఛానల్ ఉందని తెలుసు. ఆయన ఒక బిల్డర్గా సక్సెస్ఫుల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ముంబైలో ఒక ప్రపంచం సృష్టించిన విషయము తెలిసేది. అంటే పొలిటికల్గా మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అది ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇక దాని గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉన్నారా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఏంటంటే కేటీఆర్ వెళ్ళి స్వయంగా రిబ్బన్ కట్ చేయడంతో మరొకసారి ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఏం జరుగుతోంది అంటే ఇక్కడ సంధ్య గారు 99 టీవీని తోట చంద్రశేఖర్ గారు కొనుగోలు చేసింది 2014 ఎన్నికలకు ముందు వారు కొనుగోలు చేశారు. ఇవాళ దాని కర్తాకర్మ క్రియ చైర్మన్, బాసు అన్నీ డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు, ఐఏఎస్ రిటైర్డ్. ఎందుకు తోట చంద్రశేఖర్ గారు ఆ రోజు కొనుగోలు చేశారంటే జనసేన పార్టీకి గొంతుకు లేదు, జనసేన పార్టీకి మీడియా లేదు. ఒక బలమైన సామాజిక వర్గం తన గొంతు వినిపించాలంటే దానికి గొంతు లేదు, దానికి ఒక రూపం లేదు అనేటటువంటి ఒక వాదన బలంగా తెర మీదకి వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు ఎవరు ముందుకు రాలా, ఆయన ముందుకు వచ్చి సాహసించి 99 టీవీని ఆయన కొనుగోలు చేయటం. 99 టీవీని కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అవకతవకలు కావచ్చు, వాటిని అన్నింటినీ ఒకదానికొకటి చక్కదిద్దుకుని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సొంత భవంతిలోకి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్, గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం, అది చంద్రశేఖర్ గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఇచ్చారు. అక్కడికి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆఫీసు ఉంటుంది, మెయిన్ ఆఫీసు. అట్లాగే 99 టీవీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను అక్కడి నుంచి అది ఊపందుకోవడం జరిగింది. అయితే 2014 ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గం నుంచి ఆయన చంద్రశేఖర్ గారు పోటీ చేసి జనసేన అభ్యర్థిగా శాసనసభ నుంచి ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన కొంతకాలం స్తబ్దతకు లోనవడం రాజకీయంగా. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ ఏపీ చీఫ్ అవడం, ఇవన్నీ వరుస సంఘటనలు. ఈ వరుస సంఘటనల్లో బీఆర్ఎస్ మీకు ఆంధ్రప్రదేశ్లో మొన్న 2024 ఎన్నికల్లో పోటీ చేయలే. ఎన్నికలకు ముందు కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఏ నియోజకవర్గంలో గుంటూరులో ఆయన ఓడిపోయారు ఆ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిగా ఆయన భాజపాలోకి తీసుకొచ్చి భాజపా అభ్యర్థిగా ఆయన పోటీ చేయించాలి అనేటటువంటి ఒక సమీకరణ కూడా చేశారు ఒక దశలో. అయితే తెలుగుదేశం వాళ్ళు దానిని స్వాగతించాల, అంటే భాజపాకు ఆ స్థానం విడిచిపెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అప్పటికే కమిట్ అయి ఉన్నామని చెప్పారు. దాంతో అది అట్లాగా అది డైల్యూట్ అయిపోయింది. ఇది ఒక సమీకరణ బీజేపీ వాళ్ళ వైపు నుంచి జరిగింది. చంద్రశేఖర్ గారి అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళ వైపు నుంచి కూడా ఒక ఇది జరిగింది. అప్పటికేంటంటే ఇక్కడ మనకు ఎన్నికలు పూర్తయిపోయి ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరే విధంగా మారింది కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందాం అనేటటువంటిది ఒకటి జరిగింది. ఆ సమీకరణను అక్కడితో మనం పక్కన పెడితే మీరు ఇప్పుడు లేవనెత్తిన అంశం ఏంటంటే కేటీఆర్ గారు వచ్చి కార్యాలయాన్ని ప్రారంభం చేశారు. కేటీఆర్ గారు కార్యాలయాన్ని ప్రారంభించారు. డిజిటల్ మీడియాకు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కాకుండా 99 డిజిటల్ మీడియాకు సంబంధించి వాళ్ళు బోల్డెన్ని ఎక్స్పాన్షన్, ఛానల్ ఎక్స్పాన్షన్స్ డిజిటల్ మీడియాలో కోట్లు బీఆర్ఎస్ ఇన్వెస్ట్ చేయబోతోంది. అసలు రకరకాల ఒకటి స్టార్ట్ అయిందంటే రూమర్స్ కామన్. అది చంద్రశేఖర్ గారు సొంత భవంతి, ఆయన సిబ్బంది కావచ్చు, ఎప్పటి నుంచో అక్కడ ఆయన
పూర్తి స్థాయి యాజమాని అయిన తర్వాత అక్కడ ఆయనతోనే కొనసాగుతున్నటువంటి సిబ్బంది కొంతమంది ఉన్నారు. అట్లాగే తర్వాత మీకు ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు అన్ని వందల కోట్లు ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి ఇవాళ అవసరమా అంటే కాదు అనేటటువంటి సమాధానం వస్తుంది. ఎవరికైనా తెలిసే విషయం. ఒక్కసారిగా ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టేసేస్తే ఒక అద్భుతమైన అంటే అది ఆ రోజులు, పాత రోజులు. ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్లోనే బోల్డెన్ అద్భుతాలు సృష్టిస్తున్నాము, బోల్డెన్ విప్లవాలు సాధిస్తున్నాము. కొంతమంది అభ్యర్థుల యొక్క గెలుపోటములు కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే శాసిస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా ఇవాళ విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇవాళ 100 కోట్లు కేటీఆర్ గారు ఇన్వెస్ట్ చేసి 100 కోట్లు కేటీఆర్ గారు ఇన్వెస్ట్ చేస్తేనే తీసుకున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు ఆర్థికంగా ఏమి ఇదిగా అయితే ఏమి లేరు. ఆయన ఆర్థికంగా సంపన్నులు. మరీ ముఖ్యంగా తోట చంద్రశేఖర్ గారి గురించి నాకున్నటువంటి అవగాహనలు ఏంటంటే, ఆయన గుంటూరులో జన్మించారు. గుంటూరులోనే ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, డాక్టరేట్ చేశారు. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో ఆయన గోల్డ్ మెడలిస్టు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1987 నాటికి కేవలం 24 సంవత్సరాల వయసులో ఐఏఎస్ సాధించినటువంటి వ్యక్తి ఆయన. మహారాష్ట్ర క్యాడర్ తీసుకున్న తర్వాత ఆయన కళ్యాణ్ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు, అందులో చేశారు. అంతకుముందు నాగపూర్ దగ్గర ఉన్నటువంటి సతారాలో చేశారు మున్సిపల్ కమిషనర్. ఆ తర్వాత ఆయన థానేకి ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్గా వచ్చారో, థానేకి మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సాంకేతిక విప్లవం కాదు, మొత్తం ఆధునీకరించి థానే అసలు ఇరుకు రోడ్లో ఉన్న థానేని ఆయన దాదాపు 20,000 పాత కట్టడాల్ని కూల్చేసి తర్వాత 150 కిలోమీటర్ల మేర ఆయన అసలు రోడ్ని వైడెన్ చేసి ఆ 150 కిలోమీటర్ల మేర ఆయన మొక్కలు నాటించి ఖచ్చితంగా భవిష్యత్తులో చెట్లు అవుతాయని ఒక అద్భుతమైనటువంటి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆయనకి, నాగపూర్కి అనుకుంటా. నాగపూర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే 3 రోజుల పాటు తానే ప్రజలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. 3 రోజులు ఆయన్ని పంపించకూడదు తానే నుంచి, అటువంటి ఆఫీసర్ మాకు తానేలోనే ఉండాలి అనేసి నాగపూర్ని అట్లాగే సుందరీకరించారు. మీకు తానేలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ అసలు ఒక్కొక్కసారి ఆయన చేసినటువంటి ఆ అద్భుతాలు ఒకసారి మనం చూస్తే 15 సరస్సుల్ని ఆయన ఆధునీకరించారు. 15 సరస్సుల్ని కాపాడాడు ఆయన. అప్పుడే పూడిక తీసివేయడం కావచ్చు, వ్యర్థాలు తీసివేయడం, 15 సరస్సులు. ఒకసారి మీరు ఇవాళ మనం హైదరాబాద్లో ఏదైనా ఒక సరస్సుని కాపాడాలి. అట్లీస్ట్ మనం హుస్సేన్ సాగర్ కూడా మనం ఇవాళ ఎటువంటి వ్యర్థాలతో, ఎటువంటి కలుషిత పదార్థాలతో, మనం రకరకాల పేర్లతో దాన్ని ఎంత విధ్వంసం సృష్టించాలో అంత విధ్వంసం మన నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ని చేసేసిన దాఖలాలు మన కంటి ముందు కనిపిస్తున్నాయి. 15 సరస్సుల్ని ఆయన సుందరీకరించి, వాటిని ఆధునీకరించి, వాటిని కాపాడి ఇట్లాంటి ఒక ఆఫీసర్ ఆయన. ఆ నాగపూర్ నుంచి ఆయన ముంబై వచ్చారు. ఈ చేసినటువంటి ప్లేసెస్ అన్ని సెన్సిటివ్ ప్లేసెస్. థానే కావచ్చు, నాగపూర్ కావచ్చు, ముంబై కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మాఫియా మూకలు, మాఫియా దండులు, మాఫియా ముఠాలు ఇక్కడ మీకు వాళ్ళు శాసిస్తూ ఉంటారు. ఈయన ముంబై చేస్తున్న సమయంలో, ముంబైలో అధికారిగా ఉన్న సమయంలోనే ముంబై పేలుళ్ళు సంభవించి వాటిని ఎదుర్కోవడానికి ఆయన ఒకవైపు శివసేన వైపు నుంచి ఒత్తిళ్ళు, మరొక వైపు మాఫియా నుంచి దావుద్ ఇబ్రహీం ముఠా ఎవరైతే ఉంటారో, ఆ మోకలు ఎవరైతే ఉంటారో అతనికి అనుసరణలో మెలిగేవాళ్ళు, వాళ్ళ యొక్క ఒత్తిళ్ళు, వీటన్నిటినీ తట్టుకొని ఎదుర్కొని ఒక ఆయన హీఈస్ నాట్ ఏ రియల్ లైఫ్ హీరో, హీఈస్ రియల్ లైఫ్ హీరో. ఈ రియల్ లైఫ్ హీరో ఏంటంటే 2008కి వచ్చేటప్పటికి ఆయన 22 సంవత్సరాల నిరవధికంగా నిరంతరంగా కొనసాగినటువంటి సేవ ఏదైతే ఉందో ఆయన ప్రజా జీవితంలోకి అతి పిన్న వయసులో వద్దామని అనుకున్నారు. ఈజ్ 46-47 ఆ ఏజ్ గ్రూప్కి ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. వచ్చి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన గుంటూరు లోక్సభ నుంచి ఆయన పోటీ చేసి, ఆ ప్రయోగం ఎందుకు చేశారంటే గుంటూరు అప్పటికి 2009 ఎన్నికలకి తెనాలి రద్దు అయిపోయి గుంటూరులోకి అవన్నీ కలిసిన తర్వాత ఏంటంటే గుంటూరు స్ట్రాంగెస్ట్ కాపు కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గంగా గుంటూరు అవతరించిన తర్వాత ఆ సమీకరణం దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖర్ గారు అక్కడ ప్రయోగం చేశారు. ఓడిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ మొదటి అడుగు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు వేశారు. ఆయన అక్కడి నుంచి ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది. ఆయన డాక్టర్ వినయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు స్లో డౌన్ అయ్యారు. చంద్రశేఖర్ గారు వెంటనే చంద్రశేఖర్ గారి సేవలు వైకాపా వాళ్ళు ఆయన్ని స్వాగతించారు. నాకు ఇవాళకి డాక్టర్ చంద్రశేఖర్ గారి మీద ఉన్న ఒక బిగ్గెస్ట్ కంప్లైంట్ అని వచ్చింది. అదేంటంటే ఒక రాజకీయ విశ్లేషకుడికి నా కంప్లైంట్ ఏంటంటే
ఆయన 2014లో ఆయన కంటెస్ట్ చేశారు, ఏలూరు పంపించారు, ఓకే. ఏలూరు ఎంపీగా కంటెస్ట్ చేశారు. అంత క్రితం ఏంటంటే ఏలూరు నుంచి కాపు సామాజిక వర్గం నుంచి చోడగం అమ్మన్న రాజా, తర్వాత వట్టి వెంకటరంగ పార్థసారథి గారు, పెంటపాటి పుల్లారావు వీళ్ళు పోటీ చేసి ఓడిపోయారు. ఏలూరు ఏమైందంటే ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఇది సంప్రదాయ కమ్మస్థానం అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చి దానిలో భాగంగా ఏంటంటే చంద్రశేఖర్ గారి మీద పోటీ చేసింది మాగంటి బాబు గారు అనుకుంటా, తెలుగుదేశం. ఇట్లా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు, కూటమి, జనసేన, బీజేపీ ఇవన్నీ ఉన్నాయి. దానిలో భాగంగా తోట చంద్రశేఖర్ గారు ఓడిపోయారు. అరే ఓడిపోయినా ఆయన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆయన, ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఆయనే అనమాట. ఆయన ఎవరు చెప్పారో, ఎవరు వెళ్ళమన్నారో, ఎవరు పిలిచారో తెలియదు కానీ ఆయన జనసేనలోకి వచ్చారు. ఓకే. దీన్ని వెరీ పర్సనల్ ఒక సోషియో పొలిటికల్ అనలిస్ట్గా నేను ఆయన క్వశ్చన్ చేశాను. చంద్రశేఖర్ గారు నేను వ్యక్తిగతంగా క్వశ్చన్ చేశాను, సార్ మిమ్మల్ని ఏమైనా వైకాపాలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, మిమ్మల్ని ఎవరైనా అవమానించారా, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారా, మీకు ఎక్కడైనా సరే అవమానం జరిగితే, మీరు అసహనానికి గురైతే, మీకు కనీస స్థాయిలో గుర్తింపు ప్రాధాన్యత లేకపోతే మనకి ఇక్కడ గౌరవం లేదు, మర్యాద దక్కడం లేదు, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనుకుని మీరు వెలుపలికి వస్తారు. చివరిగా ఆయన మరి పొలిటికల్ ముఖ చిత్రం రాబోయే రోజుల్లో తోట చంద్రశేఖర్, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్గా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని గడించారు, ఒక సక్సెస్ఫుల్ బిల్డర్గా ఆయన ఆదిత్య బిల్డర్స్ సంబంధించి కొన్ని వేల ఫ్లాట్లు అమ్మడం జరిగింది. ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక మీడియా అధినేతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. బట్ పొలిటికల్గా అనేది ఎక్కడో అలోటు ఉండిపోయింది. అది రాబోయే రోజుల్లో అలోటు ఆయన అభిమానులకు ఉంది, అట్లాగే ఆయన చాలా ప్రేమించేటటువంటి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉంది. అది అలోటు ఆయనకు కూడా ఉందేమో, ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. ఒక ఐఏఎస్ రిటైర్డ్ గా చాలా ఇంటర్వ్యూస్ కూడా లేవు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అదే అట్లాగే ఏంటంటే ఖచ్చితంగా ఆలోటు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏ పార్టీ అనేది మనం ఇప్పుడే తొందరపడే ఒకవేళ ముందే కూర్చుంది అన్నట్టు ఉంటుంది కాబట్టి ఏ పార్టీ నుంచి మనం ఇప్పుడిప్పుడే ప్రిడిక్ట్ చేయలేము. మొత్తానికి అంటే ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న ఆలోచన ఎప్పటిదో, బీఆర్ఎస్ కి కావచ్చు, దీనికి కావచ్చు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. థ్యాంక్ యూ సంధ్య గారు.